ఓకే. 'తమ్ముడు' మూవీ ఇప్పుడే చూసొచ్చాననమాట. రకరకాలుగా ఉంది మాస్టర్. సినిమా ఎట్లుందంటే మాత్రం అమ్మ బాబోయ్! 'దిల్ రాజు' గారు ఇదొక ఎక్స్‌పీరియన్స్ ఫిల్మ్ అంటున్నారంటే ఏదో అనుకున్నా గానీ, సినిమా ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎమోషన్స్ ఉండాలిగా. సాడ్ అని అనిపియాలిగా. నవ్వెందుకొస్తుంది భయ్యా ఆ సీన్‌లు చూస్తుంటే నాకసలు అర్థమే కాలేదు. అక్కడ లిటరల్‌గా థియేటర్‌లో పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ ఎమోషన్ సీన్ జరుగుతుంటే అందరూ సైలెంట్ ఉండట్లే. జోకులేస్తున్నారు. థియేటర్‌లో జోకులేస్తున్నారు. ఎంసీఏని లార్జర్ స్కేల్ తీస్తే ఎలా ఉంటదో అలా ఉంటదన్నట్టు. అక్కడ వదిన అయితే ఇక్కడ అక్క. అక్కడ వదినకొక ప్రాబ్లమ్, ఇక్కడ అక్కొక ప్రాబ్లమ్. సో, దానికోసం హీరో ఏం చేసిండంటే జనరల్‌గా ఉంటది. వర్ష బొల్లమ్మ ఉంటది, సప్తమి గౌడ ఉంటది. వాళ్ళందరికీ ఒక రకంగా మంచినే రోల్స్ పెట్టుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో అరే! చాలా బాగుందిరా బాగా పెట్టుకున్నారు అనిపిస్తది. కోర్ ఎమోషన్ అది. ఇంట్రెస్టింగ్‌గా పెట్టుకున్నారు అనిపిస్తది. దాని చుట్టంతా జరిగే పెద్ద పెద్ద స్కేల్ యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతాయన్నమాట. యాక్షన్ సీక్వెన్సెస్ బొంగులా ఉన్నాయి. అసలు ఇక్కడ కూడా ఎఫెక్టే అనిపియలేదు. అట్లా అనుకున్నా గానీ చాలా విషయాలు జరుగుతాయన్నమాట. ఎందుకు అంటే ఒక ప్రాబ్లమ్ వల్ల. ఆ ప్రాబ్లము వింటుంటే దీనంత బొంగుల ప్రాబ్లమ్ ఇంకేమి ఉండదని ఫీలింగ్ వస్తదన్నమాట. అంటే ఒక సైన్ కావాలి. ఆ సైన్ కోసం ఇంత కథలన్నీ పడతా ఉంటారు. ఆ సైన్ పోస్ట్‌పోన్ చేసినా నడిచిపోతది. లేదు మాకు రేపే కావాలి. కాబట్టి నైట్ అంతా మేము కష్టపడి కాపాడుకుంటూ బయటికి రావాలి. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. ఇంకా దీనికోసం ఒక విలన్ ఉంటాడు. విలన్ కి ఒక క్యారెక్టర్ ట్రైట్ పెట్టుకుంటాడు. హైలైట్ ఏంటో తెలుసా? ఆ క్యారెక్టర్ ట్రైట్ సినిమా అంతటికంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంతో ఏమైనా చేసి రాయాలంటే బొంగు కూడా ఏమీ చేయలేదు అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ తమ్ముడు. స్కేల్ చాలా చాలా బాగా చూపించారు. CGI అండ్ ఎవ్రీథింగ్ మస్త్ అనిపిస్తుంది. ఓకే బాగా డబ్బులు పెట్టారు. అది తెలుస్తుంది. స్టోరీ బొంగు కూడా లేదు. నాకు అర్థం కావట్లేదు. థియేటర్కి జనాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక స్కేల్ సినిమా చేద్దాము, స్కేల్ ఎక్కువ సినిమా చేద్దాం అనుకుంటున్నారు తప్ప ఆ స్కేల్కి తగ్గట్టుగా స్టోరీ ఎమోషన్ ఉండాలని మర్చిపోతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాలో అదే జరిగింది అన్నట్టు. నితిన్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాత్రం ఈయన ఇంకా మారరా అనే ఫీలింగ్ వస్తుంది. సారీ టు సే ఇంకెన్ని సినిమాలు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. వేరే సినిమాలకి దీనికి తేడా ఏంటి అంటే మాత్రం చాలా తక్కువ మాట్లాడతారు అంతే. క్యారెక్టర్ ట్రేట్ అంటూ ఏది ఉండదు. 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం అంట. సడన్ గా ఈయనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి సడన్ గా అక్క గుర్తుకొచ్చింది. అక్క కోసం ఇప్పుడు నేను ఇండియాలో ఏం చేసిన తమ్ముడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సడన్ గా వచ్చినావు అంతే కోఇన్సిడెంటల్ గా అక్క కూడా ఇదే రోజు ప్రాబ్లం వస్తుంది. అట్లా ఉందన్నట్టు సిచ్యువేషన్. ఫస్ట్ నుంచి బొక్కలు దొరికినాయి. అది వేరే విషయం అనుకున్నా కానీ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి ఉంటే పర్లేదు అని ఫీలింగ్ వచ్చిండే. వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా. నాకు అర్థం కావట్లేదు భయ్యా. షాంగ్సీని కాపీ కొడదాం ట్రై చేసిర్రా పోనీ షాంగ్సీని కాపీ కొట్టిర్రు అనుకున్నా కానీ ఆ ఎండింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. క్యారెక్టర్తో ఏం చేస్తున్నారు మీరు? దాంతో ఏమన్నా ఉపయోగం ఉందా అని ఫీలింగ్ వచ్చింది. పోనీ అదంతా పక్క పెడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ వీళ్ళని చంపడానికి వస్తున్నారని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. మళ్ళీ స్పాయిలర్స్ అన్నారు కానీ మీ థియేటర్కి చూడండి మంచిగా ఉంటుంది స్పాయిలర్స్ అన్నప్పుడల్లా. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తుంది. వాళ్ళని కాపాడాలి. మొగోళ్ళు ఉంటారు. మొగోళ్ళు సైలెంట్ గా పక్కకు నిల్చుంటారట. చంపుదామని వస్తున్నా కానీ ఆడవాళ్ళు వచ్చి ఫైట్ చేయాలా? బ్రెయిన్ ఏమైనా మింగిందా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు సినిమా చూస్తుంటే. అక్కడ ఖచ్చితంగా నువ్వు ఏడు అని చెప్పేసి పిర్ర గిచ్చి ఎర్రగా అవుతుంది తప్ప నాకు నవ్వు వస్తుంది. ఏడుపు రావట్లేదు. అంత దారుణంగా ఉన్నాయి సీన్స్. ఎమోషన్ పండలేదు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అనిపించింది. CG పర్లేదు. లైక్ వాళ్ళు పెట్టుకున్న సినిమాకి నితిన్ గారి సినిమాకి చాలా పెద్ద స్కేల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్ బొంగు కూడా రాలేదు. సప్తమి కూడా క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వర్ష బొల్లమ్మ అన్నెసర్లీ వేస్టెడ్. లయ గారు అసలు ఎందుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. మెయిన్ క్యారెక్టర్ ఆమెతో ఏమీ చేయలేదు వీళ్ళు. దట్ ఈస్ ద హైలైట్. పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. బొంగు కూడా ఫీల్ రాదు. దట్ ఈస్ ద థ్రిల్ బాగుంది అనిపించింది. పడుకోబెట్టారనే ఫీలింగ్ వచ్చింది. సర్లే ఇంకేంటి మానే పడుకో. ఇంత దారుణమైన సినిమా నా వల్ల కాదు. కుక్కరాడు అయ్యేది. కుక్కరాడు ప్లస్. సో అది సిచ్యువేషన్. జురాసిక్ వరల్డ్ సినిమా చూసి రావాలి. అది కూడా చూసి వచ్చిన తర్వాత చెప్తా. బై.